your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. ఓకే, ఈ బోయిన్పల్లి బాలాజీ వ్లాగ్స్ అని ఎందుకు పెట్టుకున్నారు ఛానల్? అంటే బోయిన్పల్లి ఊరు పేరు కాదు, ఇంటి పేరు. అసలు నేను చెప్తా హైలైట్ మీకు. ఓకే బోయిన్పల్లి అని అసలు ఛానల్ పేరే నాది బోయిన్పల్లి కాదు. ఓకే నాది బాలాజీ ట్రెండ్స్, బాలాజీ వ్లాగ్స్ సంథింగ్ ఏదో ఉండే. మా ఫ్రెండ్స్ కి చెప్తే వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు యూట్యూబ్ లో, వస్తలేదు నా ఛానల్. ఓకే వస్తలేదంటే ఇంకా మా బోయిన్పల్లి అనేది చాలా పాపులర్ అండి. మీరు అది వద్దన్నా చాలా పాపులర్, ఎందుకంటే అక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు సాంగ్స్ తీశారు, ఉన్నారు పెద్దవాళ్ళు కూడా. ఓకే సో వాళ్ళ బోయిన్పల్లి అని టైప్ చేయగానే పక్కన వాళ్ళ పేరు వస్తుంది. సో ఇంకా చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. ఓకే సెర్చ్ చేస్తే వాళ్ళ పేర్లు వస్తున్నాయి. మనం కూడా బోయిన్పల్లి పెడితే వాళ్ళ దాంట్లో మనది కూడా వస్తుందని నేను ఒక ఆలోచించుకున్నారే. వాళ్ళ పేరు సెర్చ్ చేస్తున్నారు. మా ఏరియాలో ఇట్లా అన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మంచి మంచి సాంగ్స్ తీసి చాలా పాపులర్ అయ్యారు వాళ్ళు. ఓకే సో పాపులర్ అయితే నేను వాళ్ళ బోయిన్పల్లి సో అండ్ సో పర్సన్ అని టైప్ చేస్తే వాళ్ళ పేరు వస్తుంది కదా, మనం కూడా బోయిన్పల్లి బాలాజీ అని పెట్టుకుంటే సో 10 మంది వాళ్ళకి సెర్చ్ చేస్తే 10 మందిలో ఒక్కరినైనా నాది వస్తుందేమో అనుకొని నేను పెట్టేశా. ఓకే చాలా వర్కౌట్ అయిందండి అది. అవునా? ఫుల్ వర్కౌట్ అయింది అది. ఫుల్ వర్కౌట్ అయితే ఇంకా నేను అసలు నాకు తీయబుద్దే కాలేదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ బోయిన్పల్లి వైష్ణవి అని మీ సెర్చ్ చేస్తే కింద నాది వస్తుంది. సో ఇదేదో బాగుందని ఇంకా నేను అలా కంటిన్యూ అయినాను. వేరేది ఏం రీజన్ లేదు. ఛానల్ పేరు దాని గురించే నేను సెర్చ్ లో రావాలని నేను చేంజ్ చేసుకున్నా. ఓకే, ఆ బోయిన్పల్లి ఎవరో ఒకరు పేరు సెట్ చేసినా కూడా నాది వస్తుంది నాది వస్తుంది కదా అని సెర్చ్ చేసుకుంటే అది మస్తు వర్కౌట్ అయిపోయింది. ఇంకా నేను ఇంకా బ్లూటిక్ వచ్చింది, చేంజ్ చేయలేం పేరు. దాంట్లో యూట్యూబ్ లో టిక్ వస్తుంది కదా, వెరిఫైడ్ అయిన తర్వాత చేంజ్ చేద్దాం అనుకున్నా, ఓన్లీ బాలాజీ వ్లాగ్స్ పెడదాం అనుకున్నా, చేంజ్ అయితలేదు. ఇప్పుడు అవ్వట్లేదు అందుకే కంటిన్యూ ఉన్నా. ఈ యూట్యూబర్స్ కి ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ క్రియేటర్స్ ఎవరికైనా మొత్తం దునియాలో ఎక్కడికి పోయినా అన్ని ఫ్రీగా జరిగిపోతూ ఉంటాయి కదండి. అవునండి, ఇది మాత్రం అంటే ఎక్కడికి వెళ్ళినా ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ అంటే వాడుకోవాలి కదా అండి. మేము మనకు బెనిఫిట్స్ వస్తాయి కదా. ఇప్పుడు ఎక్కడైనా పోతే అన్న మీకు బెనిఫిట్ వస్తుంది, నాకు బెనిఫిట్ వస్తుంది, నేను స్టోరీ పెడతా, లేదంటే మీకోసం ఒక రీల్ చేస్తా, మీ హోటల్ అయితే స్టే ఫ్రీ, ఫుడ్ అయితే ఫుడ్ ఫ్రీ ఇవ్వండి, మీకు బెనిఫిటే నాకు బెనిఫిటే అని మేము చెప్పుకొని అలా వాడుకుంటాం గంతే. కొనుక్కునేది ఏమి ఉండదు. మీరు అంటే ఇద్దరికి బెనిఫిట్ కదా, ఇద్దరికి బెనిఫిట్. మేము ఒక్కరి తరఫు బెనిఫిట్ అంటే అది తప్పు అవుతుంది, కానీ వాళ్ళకు కూడా బెనిఫిట్ వస్తుంది, మనకు కూడా బెనిఫిట్ వస్తుంది. కాబట్టి ఇంకా అలా ఎక్కడ పోయినా అక్కడ నేనైతే మాక్సిమం నేను అదే చేస్తానండి. ఎక్కడ పోయినా కానీ ఫస్ట్ చూపిస్తానా సో అండ్ సో ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లా మీకు బెనిఫిట్ వస్తుంది అంటే వాళ్ళు ఓకే అయితే ఓకే, లేదంటే ఇంకా వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంకా డబ్బులు కట్టాల్సింది. డబ్బులు కడతారా? ఇంకో రెస్టారెంట్కి వెళ్తారా ఎత్తుక్కుంటా? అంటే అది ఫుడ్ బాగుంటే ఆడ కూర్చుంటాం, లేదంటే వేరే రెస్టారెంట్కి వెళ్ళిపోతాం. యూట్యూబ్ మాత్రం మంచి ప్లాట్ఫామ్ కదా. అంటే ఎందుకు చదువుకున్నావా అనే ఒక ఫీలింగ్ కూడా వస్తుంది సగం మంది జనాలకి. అవును, నేను ఇది ప్రామిస్ చెప్తున్నా. నేను కాలేజ్లో ఒక 7 years వేస్ట్ చేసుకున్నా అని ప్రతిసారి నేను ఇట్లా ఒంటరిగా వచ్చినప్పుడు రియలైజ్ అవుతా. ఆ డిగ్రీ చదువుకునే బదులు అవే అన్ని సంవత్సరాలు వేస్ట్ చేసింది ఒక్కసారి ఆ టైంలో పెట్టే ఉంటే ఇవాళ అంటే మనం ఒక 3 years ఇంకా ఎక్కువ ఉంటుండేమో అని ఒక ఫీల్. నాకు ఎప్పుడైనా ఇదే ఫీల్ అవుతుండే, నేను అరే 3 years వేస్ట్ అయిపోయినాయి అని అనిపిస్తుండే నాకు. ఏంటి చదువుకునే బదులు ఇది చేసుకుంటే బాగుంటుండే కదా అండి. ఇప్పుడు ఎంతో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆడి, BMW, రేంజ్ రోవర్, అసలు చిన్న స్విఫ్ట్ బండి వదిలేసేయండి మీరు, ఆడి, BMW లేదంటే తీసుకుంటే ఫరారీ, సెకండ్ హ్యాండ్ ఫరారీ అయినా తీసుకుంటారు. అలా యూట్యూబర్ అందరూ అదే ఫీలింగ్. కరోనాలో నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఈ పాటికి ఫుల్ రిచ్ అయిపోతుంది. అంటే ఆ టైంలో అర్థం కాలేదు కదా. అయినా ఈజీ ప్లాట్ఫామ్, మీరే చెప్పండి. అంత ఈజీ కాదు కదా. కాదు అంత ఈజీ ఏముంది, మనం ఎటు తిరుగుతున్నాం అనేది వీడియో పెట్టుకోవాలి. ఎవరు చూస్తారండి? ఏదో ఒకటి చేయాలి, క్రియేటివిటీ చేస్తేనే చూస్తున్నారు. అంత ఈజీగా వ్యూస్ రావాలంటే పాసిబుల్ కాదు కదా. క్రియేటివిటీ అంటే ఏం చేస్తారు చెప్పండి? అంటే అది వీడియో దొరికింది, ఒక వీడియో వచ్చింది, లేదంటే మీరేమైనా చేశారనుకోండి, సో మీ మీద ఏమైనా క్రియేటివిటీ చేసి అచ్చా ఈమె వైష్ణవి ఇట్లా అన్నదా, సో వైష్ణవికి ఏమంటే అంటే మనం వైష్ణవికి ఏం రిప్లై ఇస్తే అది ఇంకా వైరల్ అవుతుందని అలా, లేదంటే మన కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడం. ఇప్పుడు హైదరాబాద్లో రీసెంట్లీ గణేష్ ఫెస్టివల్లో చాలా నెక్స్ట్ లెవెల్ గణేష్ పండాలు పెట్టారు. సో ఎక్కడైనా మంచిగా నేషనల్ లెవెల్ లెక్క బాగుంటే ఆడ పోయి ఎక్స్ప్లోర్ చేయడము. సో అన్ని రకంగా చేస్తామండి, ఒకటే మీకే టార్గెట్ చేయడం అని కాదు. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
అప్పుడు టిక్ టాక్ వచ్చింది, అవును టిక్ టాక్ ఫుల్ అందరు పడి అందరు దాంట్లోనే ఉండే. అందరు రీల్స్ చేస్తుండే, దమ్మని ఎగిరిపోయింది. అవును అట్లా ఇప్పుడు మీరు జాబ్లు వదిలేసి మరి యూట్యూబ్లో బతుకుతున్నారు. అవును. యూట్యూబ్ పోయింది, ఏం చేస్తారు అసలు? ఆ, నేను ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాను, మ్మ్. ఎవ్వరి క్వశ్చన్ అడగలేదు నాకు, కానీ మీరు ఒక్కరే అడుగుతున్నారు. మ్మ్. చాలామంది యూట్యూబర్కి తెలుసో తెలీదో, మనకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ వచ్చినప్పుడు మనం దాన్ని వేస్ట్ చేసుకోకుండా ఒక సేఫ్ సైడ్ అనేది మనం క్రియేట్ అంటే యూట్యూబ్ మీద నమ్మకం ఉండదు. యూట్యూబ్ అనేది అది 50-50 మ్మ్. ఇలా ఉంటుంది, రేపు పోతుంది. ఎందుకంటే స్ట్రైక్ వచ్చినా పోతుంది, ఓకే, యూట్యూబ్ ప్లాట్ఫామ్ పోయినా పోతుంది, ఎట్టయినా పోతుంది అది. పోతుంది. మ్మ్. సో మనకు వచ్చే రెవెన్యూని మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవాలా, ఆర్ ఎల్స్ రియల్ ఎస్టేట్, లేదంటే మ్యూచువల్ ఫండ్స్, ఏదో ఒకటి. మ్మ్. సో అలా నేను చాలా ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేశాను. రీసెంట్లీ నేను నా ఇల్లు కూడా కట్టుకున్నా. సో నాకు అక్కడికి వెళ్ళి రెంట్స్ వస్తాయి. ఇది యూట్యూబ్ మనీ తోటి? యూట్యూబ్ మనీతో కాదు, మ్మ్. కొంచెం లోను, కొంచెం యూట్యూబ్ మనీ, కొంచెం అక్కడ ఇక్కడ అన్నీ కలుపుకొని చేశానండి. అంటే ఒక్కటే యూట్యూబ్ నుంచి కాదు. మ్మ్. సో అలా చేసుకొని ఇల్లు కట్టుకొని మళ్ళీ వేరే రియల్ ఎస్టేట్స్లలో అక్కడ ఇక్కడ అన్ని దగ్గర ఇన్వెస్ట్ చేశాను. ఓకే. ఇప్పుడు యూట్యూబ్ పోయినా కానీ నాకు మంత్లీ ఇంత రెవెన్యూ అనేది, నేను నా ఫ్యామిలీ హ్యాపీలీ బతకొచ్చు అనేది ఒక రెవెన్యూ అయితే వస్తుంది. మ్మ్.